ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎక్కువగా భగవంతుని పూజించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు, అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంటారు. కొంతమంది అసలు భగవంతుణ్ణి ఆరాధించకపోయినా వాళ్ళు మంచి బ్యాలెన్స్డ్ లైఫే ఉంటుంది, అన్ని రకాలుగా బాగానే ఉంటారు. అయితే నిజంగా భగవంతుడు ఆరాధించిన వాళ్ళకే మంచి, ఆరాధించిన వాళ్ళకి చెడు, అలా ఏమైనా ఉంటుందా సార్? ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, మీకు నిజం అనిపిస్తుంది అది? అంటే మనం ట్రస్ట్ చేస్తే నిజమనే అనిపిస్తుంది. ఓకే, మీకు మీరు మీ మనసాక్షిగా ఇప్పుడు మామూలుగా ఇక్కడి నుంచి మాట్లాడకుండా ఇక్కడి నుంచి ఒకసారి మీరు ఆలోచించండి. భగవంతుని పూజిస్తేనే మంచి జరుగుతుందా, లేకపోతే మంచి జరగదా? అలాంటప్పుడు మరి భగవంతుడికి మనిషికి తేడా ఏంటి అని ఒకసారి మీరు ఆలోచించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్ మీకే వేసి మీ దగ్గర నుంచి సమాధానం రాబట్టాలని నేను కూడా చెప్తున్నాను. అది సమాధానం రావాలి. మనకి ఏంటంటే ఒక విషయం మాట్లాడుకునేటప్పుడు దానికి ఒక సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఏదో నేను చెప్పేసి వెళ్ళిపోవడమే కాదు, నిజమా కాదా. మనకి ఒకటి ఎప్పుడు కూడా మనకి తర్కానికి దగ్గరగా ఉండాలి. ఏది కూడా మనం భగవంతుడు అంటే ఏంటి చెప్తున్నాము, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఆయన సృష్టి ఇదంతా కూడా, ఆయన పరమాత్మ, మనం ఆత్మలం. అలాంటప్పుడు మరి మనం ఆయన దగ్గరికి వెళ్తేనే అనుకుంటే మీరే ఆలోచించండి. మీరు మీ నమ్మకం అనేది, ఆ నమ్మకాన్ని తీసి పక్కన పెట్టేసి నేను చెప్పింది కూడా ఒకసారి ఆలోచించండి. పూజలు చేస్తేనే, దర్శనం చేసుకుంటేనే భాగ్యం కలిగిద్దా అనేది. ఒక రకంగా చెప్పాలంటే దర్శనం చేసుకుంటేనే భాగ్యం కలిగిద్దని కూడా చెప్తానండి ఒక పక్క. అది ఎప్పుడు ఎలా చెప్తానంటే, నువ్వు ఎక్కడికైతే మెయిన్ గుళ్ళకి వెళ్తున్నావో, ఎక్కడైతే మనకి స్వయం గుళ్ళు ఉన్నాయో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పరమాత్మ ఆయన మనం ఆత్మలం అనే సంగతి మనకు తెలియజేస్తాడు. నువ్వు ఆత్మవే అని మనకు తెలియజేస్తాడు. మనకు ఎప్పుడైతే మనం ఆత్మని అనే మన యొక్క సాక్షాత్కారం కలుగుతుందో, ఆత్మ సాక్షాత్కారం అంటే అది అందరికీ వచ్చేది కాదులేండి. అది ఆత్మ సాక్షాత్కారం అనేది కొంతమంది యోగులు, మునులు కొన్ని సంవత్సరాలు వాటిని తపస్సు చేసి సాధిస్తూ ఉంటుంటారు. కాకపోయినా కానీ నువ్వెవరో, నీ తత్వం ఏంటో నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. మెయిన్ గుడిలో వచ్చేసరికి మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసరికి, తిరుపతిలో వచ్చేసరికి శ్రీచక్ర యంత్రం కూడా ఉంటుంది. ఆ యంత్రానికి సంబంధించిన వచ్చే పవర్స్, ఆ రేడియేషన్స్ అన్నీ, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా దాదాపు చాలా వరకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వాటిని పట్టుకొని నీలో కనుక ఏర్పాటు చేసుకుంటేనేమో నీకు బాగానే ఉంటుంది. అలా కాకుండా మాయలో పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఏదేదో ఆలోచిస్తా, ఫోన్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ, మళ్ళీ ఇక్కడ కూడా ఫోనే వస్తుంది, అన్నీ చేసుకుంటా వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి కూడా నువ్వు ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదేదో చేసుకుంటా ఉన్నావు అనుకోండి, ఏమి లేదు, జస్ట్ నువ్వు వెళ్ళవో వచ్చావు అంతే. ఒక కోణంలో చూస్తేనేమో భగవంతుడి దగ్గరికి వెళ్తేనే ఫలితాలు వస్తాయనేది కరెక్ట్ కాదు. ఒక కోణంలో చూస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళటం వల్ల నీకు వచ్చే ప్రకంపనలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఆస్వాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి రామ జన్మభూమి ఓపెనప్పుడు శ్రీరాముడు బాలరాముడిని మనకి ఆ యొక్క ఓపెన్ చేసినప్పుడు నేను పొందిన అనుభూతి ఫోన్లో చూసాను, టీవీ కూడా కాదు. నేను ఒక్కడనే కూర్చోన్నాను రూమ్లో. కూర్చున్నప్పుడు కరెక్ట్గా ఏదైతే ఆ అభిజిత్ లగ్నంలో మనకి చేశారో, ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠ చేశారో, అప్పుడు చేసినప్పుడు ఒక్కసారి ఆ బాలరాముడు కన్ను అలా కొట్టినట్టు అనిపించింది నాకు. దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఇది చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తా. నాకు ఒక్కసారిగా కింద నుంచి, అంటే మన మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తి ఎక్కడైతే మనకు ఉంటుందో అది అలా 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 బాడీలో నుంచి ప్రవహించుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి అలా వెళ్ళిపోయి తడిసి ముద్దయిపోయి ఆనంద పరవేశాన్ని పొందా నేను. ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళలేదు నేను. ఎందుకు పొందగలిగానంటే నేను నన్ను సంస్కరించుకోవటానికి ఎక్కువ నేను టైం కేటాయిస్తుంటా. నా కోసం మాట్లాడుకోవటానికి, నాతో నేను మాట్లాడుకోవటానికే ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటాను. కాబట్టి నాలో ఉన్న తత్వాన్ని, నేను ఆత్మని తెలుసుకోవటానికి, నేను కూడా వేరే మార్గాలు, ఒక ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో ఉన్నాను కాబట్టి కొద్దిగా నాకు కూడా అది అవగాహన ఉంది. దాన్ని పొందటానికి నేను అర్హుణ్ణి అక్కడ.
కానీ వాస్తవం ఏంటంటే మనకు అక్కడ ఎక్కడైతే బాలరాం ఆయన చెప్తాడు, మనకి ఎవరు మోడీ కూడా చెప్తాడు, ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, నాకు ప్రాణప్రతిష్ఠ వేళ వచ్చిన ప్రకంపనలు అనేవి ఆ పవిత్రమైన ప్రకంపనలు నాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనము మనకి బలరాముడికి ప్రాణప్రతిష్ఠ కాదు, మన విశ్వాసానికి ప్రాణప్రతిష్ఠ అని చెప్పాడు ఆయన. రాముడు అంటే సమస్య కాదు, సమాధానం అని చెప్పాడు. ఇంకో మాట కూడా అన్నాడు, మనం ఎన్ని రోజుల నుంచి మనం చేసుకోలేకపోయాము, దాదాపు 500 సంవత్సరాల నుంచి, ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది, అది మన తప్పేను, ఇప్పుడు రాముడు క్షమిస్తాడు మనల్ని అని అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాలి, భగవంతుడిని పూజిస్తేనే మనకు వరాలు వస్తాయని చెప్పేసి. కానీ ఇప్పటి నుంచి ఎక్కడైతే రాముడు ప్రతిష్ఠ జరిగిందో, ప్రాణప్రతిష్ఠ జరిగిందో, ఇక్కడి నుంచి భారతదేశానికి రూపురేఖలు కానీ, ఆధ్యాత్మిక మార్గంలో కానీ, ఆర్థిక పరంగా కానీ బాగా డెవలప్ కావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి నేను నమ్ముతున్నా. అంటే నేను ఇక్కడ 2 రకాలుగా చెప్పాను. భగవంతుని నమ్మటం వల్ల, అంటే భగవంతుని పూజించడం వల్ల నీకు వచ్చేది ఏమి లేదు, ఒక కోణం ఆలోచిస్తే. అంటే మీకు అలా పూజిస్తేనే భగవంతుని నిన్ను కాపాడితే భగవంతుని ఎందుకు, అది ఒకటి. కానీ ఇంకొక రకంగా చూస్తే ఇది కూడా ఆ వైబ్రేషన్స్ ఇంపార్టెంట్. మన భూమి వచ్చేసరికి కర్మభూమి, యోగ భూమి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంలో ఏదో ఉంది, ఇక్కడి నుంచే మొత్తం స్టార్ట్ అయింది యోగ భూమి అని చెప్పేసి చెప్పుకుంటాం. మనకి ఏ ఊర్లో చూసుకోండి, రామాలయం అనేది ఎక్కడైతే ఆ ఊర్లో రాముడికి సంబంధించిన పూజలు కానీ ఏమైనా జరుగుతున్నాయో ఆ ఊర్లో చాలా బాగుంటుంది. ఇంకొకటి కూడా మీరు అది ఏంటో తెలియదు కానీ రాముడికి సంబంధించిన దేవాలయాలు అన్నీ కూడా తూర్పు ఉత్తరం రోడ్లోనే ఉంటాయి. ఆయనకి చూసుకోండి మీరు 99% ఏ ఊర్లో చూసుకోండి, అది యాదృచ్ఛికంగా జరుగుతాయా, మరి రాముడే అలా ఎన్నుకుంటాడా అనేది మనం వాస్తవం అది. ఇంకోటి కూడా ఏంటంటే భగవంతుడు కూడా మనల్ని ఎన్నుకుంటాడు. మనం ఏదైతే మనం 3 మార్గాలు చెప్పుకుంటున్నాం, మనకి ప్రధానమైనది మన భారతదేశంలో వచ్చేసరికి క్రైస్తవ మతం కానీ, లేకపోతే ముస్లిమ్స్కి సంబంధించింది కానీ, లేకపోతే హిందువుకి సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆయనే డివైడ్ చేసుకొని అలా పరిపాలిస్తున్నాడు ఆయన, అంతే. శాఖల్లాగా మనకి ఇప్పుడు ఊర్లు ఎలా పరిపాలించుకుంటున్నాం, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది, డివైడ్ చేసుకున్నాము, ఇది ఒక కొంతమంది, దీనికి కొంతమంది, అట్లా తత్వం మొత్తం ఒకటే, మొత్తం పరమాత్మే, మొత్తం విశ్వాత్మ ఎవరే అంటే రాముడు. విశ్వాత్మ రాముడు ఈరోజు భారతదేశంలో ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిందో అక్కడ ఈరోజు ఎట్లా ఉందో చెప్పమంటారా? అలనాటి అయోధ్య ఎలా ఉందో, క్రీస్తుపూర్వం ఎలా ఉందో, దాని యొక్క ఆ రూపురేఖలు అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నేను అక్కడ దగ్గరికి చూడలేదు కానీ మన టీవీలో చూసినప్పుడు అర్థమవుతుంది నాకు. అదంతా మనం నిజంగా ఆ కాలంలోకి వెళ్ళి నాకు చూస్తున్నట్టు అనిపించింది. అది ఒకసారి వెళ్ళి రావాలి అక్కడికి తర్వాత. అదంతా నిజంగా అట్లా ఫీల్ అయ్యి ఆలోచించిన వాళ్ళకే అనుభూతి అనేది అనుభూతి వస్తుంది. నా దగ్గర మీరేం లేదు, మీకు తెప్పిస్తాను నేను అనుభూతి. ఇప్పుడు నేను మాట్లాడే మాటలతోటే మీకు నేను అనుభూతిని తెప్పిస్తా. అది నేనేం హిప్నటైజ్ చేయటం కూడా కాదు, మనం చెప్పే ఈ మాటల్లో వైబ్రేషన్స్ ద్వారా మీకు అనుభూతి తెప్పించవచ్చు. అంటే ప్రతి ఒక్కరిలో అట్లా చేయొచ్చు అండి? చేయొచ్చు. ఇప్పుడు నాకు నమ్మకం ఉండాలి కదండి, మీరు ఎన్ని మాటలు చెప్పినా. అలా కూర్చున్నారు అనుకోండి, ఎలా తెప్పిస్తారో చూద్దాం అని కూర్చున్నారు అనుకోండి, ఏదేమైనా నమ్మకమే అలా కాదండి. ఇంజక్షన్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారో చూద్దాం అని చెప్పేసి డాక్టర్ చేయబోతుంది, ఈ చేయటని అట్టని ఎట్లా అన్నారు అనుకోండి, అది గుచ్చుకుంటుంది మీకే. అలా కాదు, మీరు సహకరిస్తే, నేను అనుభూతి చెందాలి అనుకుంటే, అనుభూతి చెందాలనుకుంటే మిమ్మల్ని మీ దగ్గర నుంచి అలా లేపి తీసుకెళ్ళచ్చు. అది సూపర్ అండి. అట్లా అంటే దేవుణ్ణి నమ్మొచ్చు. అంటే ఎవరి విషయంలో అయినా అట్లా మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూపించారా? చాలా చేసాం. అంటే మాకు తెలుస్తుంది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని చెప్పేసి. మీరు ఏ ఆలోచనతో కూర్చున్నారని కూడా నాకు అర్థమైపోతుంది. అంటే ఈ భావ తరంగాలని మనం ఆ క్యాచ్ చేయగలుగుతాం. అది ఆ కనెక్టివిటీ అనేది మనకి కొద్దిగా పద్మం అవుతూ ఉంటుంది. అది సూపర్ అండి. ఏం చెప్పారు వాళ్ళు అలా అనుభూతి పొందిన తర్వాత, మీరు అలా చేసిన తర్వాత, మాటల ద్వారా ఇట్లా చేసిన తర్వాత? అంటే ఏదో సంథింగ్ జరిగిందన్నారు అంతే.
అంటే వాళ్ళకు చెప్పటానికి చెప్పటానికి ఏదైనా సరే కొన్ని అనుభూతులు చెప్పలేరండి. అది చెప్పటానికి ఈ మనకు తెలిసిన భాష సరిపోదు. ఓకే, మెయిన్ ఆ భాష కావాలి. వాళ్ళ పదం మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి పక్కన మనం ఇక్కడ రూమ్లో కూర్చున్నాం, పక్క రూమ్లో మనకి కొత్తిమీర ఎవరైనా కదిలిచ్చారు, ఆ వాసన వస్తుంది. వచ్చినప్పుడు మీరు వెంటనే అది కొత్తిమీర అని తెలిసిపోద్ది, ఎందుకంటే మీరు నిత్యం రోజు చూస్తున్నారు కాబట్టి. లేదా ఇంకా డెప్త్కి వెళ్తే ఎప్పుడో మనం చిన్నప్పుడు లేకపోతే మన ఊళ్ళలోనూ పల్లెటూరులోనూ ఏదో ఎప్పుడో చిన్న ఒక అనుకోని ఒక చెట్టు కానీ ఏదన్నా మనం చూస్తాం, ఆ వాసన మళ్ళీ ఇప్పుడు కలిగింది అనుకోండి, ఎప్పుడో ఇది మనం చూసామే గుర్తొస్తుంది, ఇది పలానా కదా, దానికి ఏది పేరు గుర్తులేదే మనకి, ఇది ఏదో ఉంది ఆ టైప్లో ఉంది అనుకుంటాం మనం. అట్లానే ఇది కూడా వాళ్ళకి తెలియదు. మళ్ళీ రెండోసారి వచ్చారు చూసారు, రెండోసారి ఎప్పుడైనా మళ్ళీ వచ్చింది అనుకోండి, ఇది పలానా రోజు ఎట్లా వచ్చింది నాకు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది అనుకుంటారు. దానికి ఒక పదం అనేది మనం చెప్పలేము వాళ్ళకి. ఆ భాష నేర్పాలి వాళ్ళకి, ఆ భాష తెలుసుకుంటే చెప్పగలుగుతారు. అది మనకు చిన్నప్పటి నుంచి ఇది ఉప్పు, ఇది తీపి అని మనకి అదే చెప్పుకుంటున్నాము. రుచి చూసిన తర్వాత స్మెల్ కూడా మనకి నిమ్మకాయ స్మెల్, ఎట్లా మనకి ఏ స్మెల్ అయితే వచ్చిందో మనకి ఆ స్మెల్ని మనం వెంటనే కనిపెడుతున్నాం కాబట్టి ఇదని చెప్తున్నాం. మనకు ఆ భాష తెలుసు కాబట్టి. కానీ ఇదొక భాష, ఇది ఒక రకమైన మానసిక భాష. ఆ భాషని చెప్పగలగాలి. అది ఆ అనుభూతులని పంచుకోవాలంటే దాన్ని వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పలేరు. అది ఏదో బాగుంది అంతే. అంటే జనరల్ గా కూడా మనం కొన్ని సందర్భాల్లో వింటుంటామండి, ఏదో మొత్తానికైతే ఫీల్ అయినాం కానీ ఆ ఫీలింగ్ ఏంటో చెప్పలేకపోతున్నాం కానీ మొత్తానికి బాగుంది ఆ టైప్ లో వింటుంటాం కదా నిజంగానే. ఓకే, చాలా బాగుందండి నిజంగా మీ సంభాషణ కూడా. థ్యాంక్ యూ అండి.